అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా? సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ నేతల్లో అంతర్మదనం చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు వైసీపీ కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు చేయటమే ఈ దుస్థితికి కారణంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీకి పోరు వైభవం తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తర్జన పడుతున్నారట. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి పెట్టని కోట. అలాంటి జిల్లాలో 2019లో వైసీపీకి 12 సీట్లొచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 2004, 2009లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ 8 సీట్లతో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ 2019లో వైసీపీకి 12 సీట్లు వచ్చేటప్పటికీ ఆ పార్టీ నేతల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ గాలిలో ఎప్పుడు ఓటమి ఎరుగని జేసీ పరిటాల కుటుంబాలు సైతం ఓటమి చవి చూశాయి. ఇక తమ పార్టీకి తిరుగులేదని ఆ పార్టీ నేతలు గత ఎన్నికల వరకు బీరాలు పలికారు. తాజా ఎన్నికల్లో టీడీపీకి జనసేన, బీజేపీ తోడవడంతో వైసీపీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. సీట్ల మార్పుతో అసమ్మతితో ఉన్న మరలా వైకాపా జెండా ఎగురుతుందని భావించిన నేతలలో నిరాశ ఎదురయ్యింది. పాతవారు ఉన్న చోట వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. పాతవారు ఓడిన చోటే వారే సమన్వయకర్తలుగా ఉంటున్నారు. మార్పులు జరిగిన స్థానాల్లో అయోమయం నెలకొంది. మార్పులు జరిగిన చోట వారదే స్థానాల్లో పార్టీ పగ్గాలను చేపట్టాలా, పాత స్థానాల్లోకి వెళ్లాలా అన్న మీమాంసలో నేతలున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాలు మార్పు చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల, మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండలలో అభ్యర్థులను మార్చారు. రాయదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందారెడ్డికి అవకాశం కల్పించారు. సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతిని కాదని కొత్త వ్యక్తి వీరాంజనేయులను బరిలో దించారు. మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని తప్పించి రాజకీయాలకు సంబంధం లేని వీరలక్కప్పను నిలుచోబెట్టారు. హిందూపురంలో మాజీ ఐజీ ఇక్బాల్ 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో దీపికను బాలకృష్ణపై బరిలో దించారు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పక్కన పెట్టి మక్బూల్కిచ్చారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అయిన మంత్రి ఉషాశ్రీ చరణ్ను పెనుకొండ నుంచి పోటీ చేయించి అక్కడే ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించారు. హిందూపురం ఎంపీ గోరంత మాధవ్ను కాదని కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతను హిందూపురంలో లోక్సభ సభ్యురాలిగా పోటీ చేయించారు. వైసీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా కూటమి దెబ్బకు ఆ పార్టీ కుదేలయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రామచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, తిప్పేస్వామిలకు పార్టీ టికెట్లు దక్కలేదు. కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల ముందే బీజేపీలో చేరగా సిద్ధారెడ్డిని ఎన్నికల అనంతరం పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో వీరిరువురు పార్టీకి దూరమైనట్టే. మార్పు జరిగిన స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు దీపిక, మక్బూల్, ఉషాశ్రీ, శంకర్ నారాయణ, మెట్టు గోవిందారెడ్డి, వీరాంజనేయులు, వీరలక్కప్పలు ఎన్నికల అనంతరం ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. పాత స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మినహా పాత వారెవ్వరూ అంటి ముట్టనట్లుగా ఉన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఎన్నికల కౌంటింగ్ అనంతరం కడప జైలుకు తరలించారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకొచ్చిన పెద్దారెడ్డి అనంతరం నగరంలోనే తలదాచుకున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. పార్టీ సమన్వయకర్తలుగా వారే ఉంటారా, లేక కొత్త వారెవరైనా వస్తారా అన్న సందిగ్ధంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలున్నారు. పార్టీ పటిష్టతతో పాటు కార్యకర్తకు అండగా ఉండే నాయకులను సమన్వయకర్తలుగా వెంటనే ప్రకటిస్తే బాగుంటుందనే యోచనలో కార్యకర్తలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.